హాయ్ అండి, నమస్తే. నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతీస్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో కాలీఫ్లవర్తో తురుము పచ్చడి చేసి చూపించబోతున్నాను. ఎప్పుడు మనం మామిడికాయ తురుము పచ్చడి ఇలా రకరకాలుగా కూరలతో తురుము పచ్చడి చేసుకుంటూ ఉంటాం కదండి. ఒక్కసారి ఈ విధంగా కాలీఫ్లవర్తో తురుము పచ్చడి చేయండి. అచ్చం నాన్ వెజ్ పచ్చడిలానే ఉంటుంది. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఇలా కరెక్ట్ కొలతలతో చేస్తే ఈ పచ్చడి అనేది 2-3 నెలల దాకా నిల్వ ఉంటుంది. చాలా రుచిగా ఉంటుంది. ఇది కాలీఫ్లవర్తో చేసిన తురుము పచ్చడి అంటారు. తిన్న వాళ్ళందరూ ఫిదా అయిపోతారు. అంత రుచిగా ఉంటుంది. నేనెప్పుడు ఇలా కాలీఫ్లవర్తో తురుము పచ్చడి చేసినా ఇంట్లో వాళ్ళందరూ పచ్చడి మొత్తం ఖాళీ చేసేస్తారు. అంత రుచిగా ఉంటుందండి. మరి ఇంకెందుకన్నా ఆలస్యం, లేట్ చేయకుండా కాలీఫ్లవర్ తురుము పచ్చడి ఎలా చేయాలో చూద్దామా? వీడియోలోకి వెళ్లే ముందుగా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ముందుగా కాలీఫ్లవర్ తురుము పచ్చడి కోసం నేను ఇక్కడ ఒక పెద్ద సైజ్ కాలీఫ్లవర్ పువ్వుని తీసుకున్నానండి. ఇలా తీసుకొని ఈ కాలీఫ్లవర్ని శుభ్రంగా లోపలి దాకా నీళ్లు పోయేంత వరకు పంపు కింద పెట్టేసేసి 2 వైపులా శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఇలా కడిగేసేసుకున్నాక చూడండి, ఎక్కడ అనేది మట్టి కానీ పురుగులు కానీ అస్సలు ఉండకూడదు. కాలీఫ్లవర్ అంతా బాగా కడిగేసేసుకున్నాక ఇప్పుడు ఈ కాలీఫ్లవర్ని 1 గంట పాటు బాగా ఎండలో ఎండబెట్టుకోవాలండి. ఎండ లేకపోతే ఫ్యాన్ కిందైనా బాగా ఆరబెట్టుకోవాలి. ఒక అరగంట వైపు ఇలా, ఒక అరగంట వైపు తిరగదిప్పి ఇలా ఒక అరగంటకు ఒకసారి తిప్పి ఎండలో బాగా ఎండనివ్వాలి. 1 గంట పాటు బాగా ఎండబెట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. 2 వైపులా అస్సలు తడనేది లేకుండా చక్కగా ఆరిపోయింది. మనం చేతితో పట్టుకున్నా కూడా తడనేది ఎక్కడా లేదు. ఇలా బాగా ఆరిపోయిన తర్వాత ఇప్పుడు ఈ కాలీఫ్లవర్ని మనం తురుముకుందాము. ఒక వెడల్పాటి ప్లేట్ తీసేసుకొని అందులోకి ఇలా కొబ్బరి తురుము తీసేసుకుని చిన్న హోల్స్ వైపు కాకుండా పెద్ద హోల్స్ వైపు మాత్రమే తురుముకోవాలి. అలా తురుముకుంటే చక్కగా వస్తుంది. పెద్ద హోల్స్ వైపు తురుముకుంటే వీలుగాను ఉంటుంది, అలానే తినేటప్పుడు కూడా బాగుంటుంది. ఇలా కనుక పువ్వుతో కనుక వీలు కాని వాళ్ళు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని మనం తురుముకోవచ్చు. నేనైతే తురమటానికి ట్రై చేశానండి. నాకు చేతితో మొత్తం పువ్వు పట్టుకోవడానికి వీలు లేకుండా పోయింది. అందుకని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఇప్పుడు ఒక్కొక్క ముక్కని తీసుకొని ఈ విధంగా తురుముకుంటున్నాను. మీరు కూడా ఇలానే చేయండి, చాలా ఈజీగా అయిపోతుంది. ఇలా చిన్న చిన్న పువ్వులు కనుక తురిమితే కనుక తొందరగా అయిపోతుంది. ఇలా తురుముకున్న కాడ ఉంటుంది కదండి చివరిలో, ఆ కాడని మాత్రం పక్కన పడేసుకోవాలి. కాడ అనేది అస్సలు తురుముకోకూడదు, పువ్వు మాత్రమే ఇలా తురుముకోవాలి. ఇలానే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని మనం తీసుకున్న పువ్వు మొత్తం ఇలా తురిమేసేసుకోవాలి. ఇలా పువ్వు మొత్తం తురిగేసుకొని చివర ఉన్న కాడంతా పడేసేసుకోవాలి. నేను మొత్తం పువ్వు అనేది తురిమేశానండి. చూడండి, ఈ విధంగా చక్కగా పొడి పొడిలాడుతూ తలంబ్రాల్లాగా ఉన్నాయి. అంత బాగా వచ్చింది. తడ అనేది కూడా ఎక్కడా లేదు. ఇలా తురిమేసేసుకున్నాక వేరొక బౌల్ తీసుకొని మనం తురుముకున్న కాలీఫ్లవర్ ని ఈ విధంగా నేను ఇక్కడ చూపించే విధంగా కప్పు కొలతలతో చూపిస్తున్నాను. మీరు కూడా అలానే కరెక్ట్ కొలతలతో చేసుకోండి, చాలా బాగా కుదురుతుంది. ఇలా ఒక కప్పు తీసుకొని ఆ కప్పు నిండుగా మనం తురుముకున్న కాలీఫ్లవర్ తురుమంతా వేసేసుకొని వేరొక బౌల్లోకి వేసేసుకోవటమే. ఇలానే మనం తురుముకున్న కాలీఫ్లవర్ అంతా కూడా కప్పు కొలతలతో కొలిచి వేసేసుకోవాలి. ఇక్కడ 2వ కప్పు కూడా నేను వేసేసుకున్నాను. అలానే 3వ కప్పు కూడా ఫుల్గా వేసేసుకుంటున్నాను. మొత్తం నేను తురుముకున్న కాలీఫ్లవర్ తురుమంతా 3 కప్పులు వచ్చిందండి. ఇలా 3 కప్పులు కొలిచేసేసుకొని బౌల్లోకి వేసుకొని ఈ బౌల్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లో 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. మెంతులు వేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని ఈ మెంతులు కమ్మగా వేగి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. మెంతులు ఇలా ఎర్రగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోనే 2 స్పూన్ల ఆవాలు వేసుకోవాలి. 3 కప్పుల కాలీఫ్లవర్ తురుముకి 2 స్పూన్ల ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులు, అలానే 1/2 టీ స్పూన్ జీలకర్ర అయితే కరెక్ట్గా సరిపోతాయి. ఇలా 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకొని ఆవాలు జీలకర్ర కూడా లైట్గా వేగేంత వరకు వేయించుకోవాలి. ఈ 3 కూడా ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటన్నిటిని ఒక బౌల్లోకి వేసేసుకొని చల్లారి పెట్టేసుకోవాలి. ఇవి బాగా చల్లారిన తర్వాత చూపిస్తున్నా చూడండి. ఈ విధంగా చల్లారిపోయినాయి కదా. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో మనం వేయించుకున్న ఆవాలు మెంతులు జీలకర్ర అంతా వేసేసుకొని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఎక్కడా కూడా బరకగా లేకుండా ఈ విధంగా మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని దీన్ని కూడా బౌల్లోకి వేసేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి. ఇప్పుడు పచ్చడి కలుపుకోవడానికి ఒక వెడల్పాటి మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి మనం ఇందాక ఏ కప్పుతో అయితే కొలుచుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు కారం వేసుకోవాలి. కారం వెయిట్లో వచ్చేసి 100 గ్రాముల దాకా ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు అదే కప్పుతో 1/2 కప్పుకి 1 స్పూన్ తక్కువ వేసుకోవాలండి. ఉప్పు అనేది ఎక్కువ కాకుండా 1 స్పూన్ తక్కువ 1/2 కప్పు ఉప్పు కూడా వేసేసుకొని ఉప్పు కారం అంతా కూడా బాగా కలిసేలాగా ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి. ఉప్పు కారం అంతా బాగా కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోనే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాలు మెంతులు జీలకర్ర పొడి మొత్తం కూడా వేసేసుకొని ఇప్పుడు ఈ పొడిని కూడా ఉప్పు కారం అంతా కూడా ఈ 3 బాగా కలిసేలా కలిపేసేసుకోవాలి.
ఇలా బాగా కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోనే మనం తురిమి కొలిచి పెట్టుకున్న కాలీఫ్లవర్ తురుము మొత్తం వేసేసుకొని ఈ తురుము మొత్తానికి ఆవు పిండి, మెంతి పిండి, అలానే ఉప్పు, కారం అంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కింద నుంచి పైకి బాగా కలిపేసేసుకోవాలి. ఈ తురుముకంతా పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలండి. చేత్తో అనేది అస్సలు కలపకూడదు. ఈ విధంగా తడి లేకుండా గరిటె తీసుకొని గరిటెతోనే కలుపుకోవాలి. చేత్తో కలుపుకుంటే పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. ఏ పచ్చడైనా సరే మనం తడి లేకుండా చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇలా మొత్తం బాగా మిక్స్ చేసేసుకున్నాం. చూడండి ఎంత బాగా కలిసిపోయిందో. ఇలా బాగా కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఈ పచ్చడికి తాలింపు వేసుకుందాము. తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు ఈ ప్యాన్లో 1.5 కప్పుల శనగ నూనె వేసుకుంటున్నానండి. మీరు ఏ నూనె అయినా వేసుకోవచ్చు. మనం ఇందాక కాలీఫ్లవర్ తురుము ఏ కప్పుతో కొలుచుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పుల శనగ నూనె వేసేసుకొని ఈ నూనె కాగనివ్వాలి. ఈ నూనె కాగిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 స్పూన్ జీలకర్ర, అలానే 2 స్పూన్ల పోపు గింజలు వేసుకోవాలి. అదేనండి తాలింపు గింజలు వేసుకోవాలి. తాలింపు గింజలు వేసేసుకొని ఈ తాలింపు అంతా కూడా బాగా వేగేంత వరకు వేయించుకుంటూ ఉండాలి. ఇలా తాలింపు అంతా బాగా వేగింది కదా, ఇలా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇలా స్టవ్ ఆఫ్ చేసేసుకొని మళ్ళీ ఇదే తాలింపులో మనం వేడిగా ఉన్నప్పుడే ఒక 5-6 ఎండుమిర్చి, అలానే ఒక 10 నుంచి 15 దాకా వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకోవాలి. ఈ వేడికి మొత్తం ఎర్రగా వేగుతాయండి. అదే స్టవ్ ఆన్ చేసి వేయించుకున్నామంటే అన్ని నల్లగా అయిపోతాయి. ఇలా ఈ వేడికి చక్కగా వేగిపోతాయి. ఇప్పుడు ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ ఇంగు వేసేసుకొని ఈ పోపంతా కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి. తాలింపు అంతా బాగా కలిపేసేసుకొని ఇప్పుడు ఈ తాలింపుని మనం రెడీ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ తురుము పచ్చడిలోకి వేసేసుకోవాలి. తాలింపు అంతా వేసేసుకున్నాక ఈ తాలింపు అంతా పచ్చడిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. పచ్చడి అంతా బాగా మిక్స్ చేసేసుకుంటే అంతేనండి, కాలీఫ్లవర్ పచ్చడి రెడీ అయిపోతుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో కదా. ఇలా కలిపేసేసుకుని దీని మీద మూత పెట్టేసేసుకుని ఈ పచ్చడిని ఒక రోజంతా ఊరనివ్వాలి. ఒక రోజంతా పచ్చడి బాగా ఊరిన తర్వాత మూత తీసేసుకుని పచ్చడిని ఒకసారి కలిపేసేసుకోవాలి. చూడండి పచ్చడి అంతా బాగా ఊరి ఆయిల్ అంతా కూడా పైకి తేలింది కదా. మనం పచ్చడి కలుపుకునేటప్పుడు ఆయిల్ వేసుకుని కలుపుకుంటే సరిపోదు అనుకుంటాం. పచ్చడి అనేది ఒకరోజు బాగా ఊరితే కానీ మనకి ఆయిల్ అనేది ఈ విధంగా సపరేట్ అవ్వదు. ఆయిల్ కూడా కరెక్ట్గా సరిపోయింది. ఈ పచ్చడి మొత్తం కింద నుంచి పైకి ఒకసారి బాగా కలిపేసేసుకొని ఒక గాజు సీసాలో కానీ స్టోర్ చేసుకున్నామంటే చాలా రోజులు నిల్వ ఉంటుంది. పచ్చడి అంతా కలిపేసేసుకున్నాక ఇలా ప్లేట్లో వేడి వేడి అన్నం పెట్టేసేసుకుని కొద్దిగా ఈ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి. అసలు ఈ పచ్చడి చేయంగానే ఎప్పుడు తిందామా అనిపిస్తుంది, అంత రుచిగా ఉంటుంది. మా ఇంట్లో అయితే ఇలా పచ్చడి చేయంగానే ఎప్పుడెప్పుడు తినేసేద్దామా అని అందరూ తొందరపడతారు. చాలా రుచిగా ఉంటుంది. మరి ఇంకెందుకంటే ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ రూపంలో తెలియచేయటం మర్చిపోకండి. ఇలా కాలీఫ్లవర్ తురుము పచ్చడిని గాజు సీసాలో స్టోర్ చేసుకున్నారంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. మరి ఇంకెందుకన్నా ఆలస్యం, నచ్చిందా అండి కాలీఫ్లవర్ తురుము పచ్చడి వీడియో? నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం కిందన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.